వానకాలంలో మన ఇంట్లో మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటంటే షాక్ రాకుండా తడి చేతులతో ఫస్ట్ మనము స్విచెస్ అనేది ఆన్ ఆఫ్ చేయకుండా అలవాటు చేసుకోవాలా. సెకండ్, ఈ మధ్య అందరము ఫోన్స్ వాడుతున్నాం కదా. ఫోన్స్ లో మన చార్జర్స్ అనేవి చాలా అంటే విరిగిపోయి ఉన్నా లేకపోతే వైరింగ్ సరిగ్గా లేకపోయినా కూడా అవే చార్జెస్ అవే సాకెట్స్ పెట్టుకోకుండా వెంటనే రిపేర్ చేయించుకోండి. స్పెషల్లీ మీరు ప్రెగ్నెంట్ అవుతే ఇంట్లో ఇలాంటి ప్రాబ్లమ్స్ ఏమైనా ఉన్నాయా చెక్ చేసుకోండి. మన ఇంట్లో ఫ్రిడ్జ్ కి స్టెబిలైజర్ ఉందా లేదా, లేకుంటే మనం వాడే హీటర్స్ లో కూడా స్టెబిలైజర్స్ ఉన్నాయా లేదా చెక్ చేసుకోండి. వేడి నీళ్ళ కోసం ఇంట్లో చాలా తరచుగా వాటర్ హీటర్స్ అనేవి వాడుతూ ఉంటారు. ఆ హీటర్స్ వల్ల షాక్ తగిలే అవకాశం చాలా ఎక్కువ ఉంటుంది. అయితే మీ ప్లగ్స్ అనేవి కరెక్ట్ గా ఉన్నాయా లేదా, మీ బిల్డింగ్ లో సరిగ్గా అర్థింగ్ చేశారా లేదా అనేది ఒకసారి మీరు ఇంట్లో ఎంటర్ అయ్యేటప్పుడు చెక్ చేసుకోవాలి. స్పెషల్లీ మీరు ప్రెగ్నెంట్ అవుతే ఈ చిన్న చిన్నవి అనేవి ఇంట్లో ఎవరు లేనప్పుడు సడన్ గా ప్రెగ్నెంట్ మదర్ కి జరిగితే చాలా కంగారు పడిపోతాం. ఈ ఎలక్ట్రిక్ షాక్ అనేది ఒకవేళ మీకు పెద్దగా తగిలింది అనుకోండి, కాసేపు మీరు పెయింట్ అయిపోయారు, మీరు పలకకుండా ఉన్నారు, ఏం జరిగిందో మీకు ఆ 1 minute అర్థం కాలేదు అనుకుంటే లోపల మాయలో నుంచి బేబీకి బ్లడ్ సర్క్యులేషన్ కూడా తగ్గే అవకాశం ఉంటుంది. అండ్ లోపల బేబీ సడన్ గా అబార్ట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. ఒక్కొక్కసారి అంటే లోపల చనిపోయే ప్రమాదం కూడా ఉంటుంది. సో వెంటనే హాస్పిటల్ కి వెళ్ళి ఒకసారి అల్ట్రాసౌండ్ స్కాన్ చెక్ చేయించుకోండి మీ బేబీ మూమెంట్స్ కరెక్ట్ గా ఉన్నాయా లేదా అని. కాబట్టి ఇలాంటి జాగ్రత్తలు ఖచ్చితంగా ముందుగానే పాటిద్దాం.